సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. సీఎం రేవంత్ కు పాలన చేతగాక బీఆర్ఎస్ పై బురద జల్లుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ కు దమ్ముంటే పిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పార్టీలు పిరాయించడంలో రేవంత్ గోల్డ్ మెడలిస్ట్ అని చురకలంటించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ఏనని తేల్చి చెప్పారు మధుసూదనాచారి. ముఖ్యమంత్రి గారు సిగమూగుతూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. ఉరిదీయాలన్నట. ఎవరిని ఉరిదీయాలే? తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా? వద్దంటే కలిపిన వాళ్ళనా? తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళనా? తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన వాళ్ళనా? తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళన. అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పామట. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు, జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, బతికే ఉంటుంది. ఇవాళ చచ్చిన పాము అంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది చచ్చిన పామో, బతికిన పామో, చంపే పామో తేలాలంటే ఆ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఎవరు ఏందో ప్రజలు తెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈయన పార్టీలు ఫిరాయించే స్కూల్లో, కాలేజీలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్. పార్టీలు ఫిరాయించాలని అంటే దాంట్లో అందవేసిన చెయ్యి ఈ మహానుభావుడు. ఈయన నేర్చుకున్నది ఏంది? ఓటుకు నోట్లు, డబ్బు కుప్పలు, ఢిల్లీకి కప్పం కట్టడాలు. అంతే తప్ప ప్రజల కోణాన పనిచేసినటువంటి పరిస్థితి లేదు. 20 మాసాలు అయిపోయింది, ఇంకా 35 మాసాలు ఉన్నది. 5 మాసాలు ఎట్లా ఎన్నికలుగా పోతాయి. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయగలుగుతావా? అమలు చేయలేవు. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ద్వారా, ఎదుటోళ్ళ మీద బురద చల్లడం ద్వారా, నీలాప నిందల ద్వారా పబ్బం గడుపుకునేటువంటి దిగజారుడు రాజకీయానికి పాల్పడతా ఉన్నావు.